యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తున్నానండి. నిజానికి నేను శ్యామలా నవరాత్రుల వల్ల పూజలు చేసుకోలేకపోతున్నాను. దానికి తోడు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వీడియోలు చేయలేకపోతున్నాను. ఈరోజు మాత్రం నేను సప్తమి తిథి నాడు ఏ విధంగా చేసుకున్నానో సరదాగా చూపిస్తూ సప్తమి తిథి రోజు మనం ఖచ్చితంగా జిల్లేడాకుల్ని తల మీద పెట్టుకుని స్నానం చేయాలి అంటారు కదా. ఆ జిల్లేడాకుల కథ గురించి నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావటం జరిగిందండి. రథసప్తమి నాడు స్నాన సమయంలో నెత్తి మీద జిల్లేడాకులు పెట్టుకుని స్నానం చేయాలి అంటారు. ఎందుకని ఆ ఆకునే పెట్టుకోవాలి అంటే దాని వెనకాల ఒక పెద్ద కథ ఉందంటండి. పూర్వం అగ్నిశ్వాత్తులు అనే పండితులు అంటండి చాలా నిష్ఠతో యజ్ఞాలు చేశారంటండి. ఆ యజ్ఞాలతో పరమాత్మ సంతృప్తి చెంది వాళ్ళని స్వర్గానికి తీసుకురండి అని దేవ విమానం పంపించాడంటండి. ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారంటండి అగ్నిశ్వాత్తులు. ఆ దేవ విమానం చూసిన సంభ్రమంలో వాళ్ళేంటి ఆవునేతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేసేసారంటండి. అదే సమయంలో పెద్ద గాలి రావడంతో అంటండి కొంత వేడివేడి నెయ్యి పక్కనే ఉన్న ఒక మేక మీద పడిందంటండి. ఆ వేడికి మేక చర్మం ఊడిపోయి కాలిపోయి అది అటు ఇటు చెల్లాచెదురుగా మరణించిందంటండి. దాని ఆత్మ వీళ్ళకంటే ముందుగా వెళ్ళి దేవ విమానంలో కూర్చుందంటండి. ఆ చర్మం పక్కనే ఉన్న ఒక చెట్టు మీద కూడా పడిందంటండి. అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్వం మారిపోయి మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టు కింద మారిపోయిందంటండి. అలా జిల్లేడాకు యజ్ఞంత సమయంలో ఆజ్యదారులు ధరించటంతో పరమ పవిత్రం అయ్యింది అంటండి. వాళ్ళ వల్ల మేక చనిపోవడానికి చాలా బాధపడ్డారంటండి. కారణం మనమే అయ్యామని అగ్నిశ్వాత్తులు. అప్పుడు ఆకాశవాణి, మీరు దుఃఖపడాల్సిన పని లేదు, మీరు యజ్ఞం చేసిన ఫలం ఆ మేకకు కూడా దక్కి దుర్లభమైన స్వర్గప్రాప్తి దానికి కూడా కలిగింది, కాబట్టి బాధపడకండి అని చెప్పేసి వినిపించిందంటండి. ఈ జిల్లేడు మేక చర్మ స్పర్శతో పవిత్రమయ్యి అర్కవృక్షంగా అనగా పూజింపదగిన వృక్షంగా మారిందంటండి. ఆ మాట విని అగ్నిశ్వాత్తులు చాలా సంతోషపడ్డారంటండి. నిజానికి ఆ రోజు మాఘశుద్ధ సప్తమి తిథంటండి. అప్పటి నుండి రథసప్తమి నాడు తల మీద జిల్లేడాకులు పెట్టుకుని సూర్యప్రీతి కోసం స్నానం చేసేవారికి లేస మాత్రం యజ్ఞఫలం లభిస్తుంది, 7 జన్మల పాపాలు పోతున్నాయి అని చెప్పేసి మనకి తెలుస్తుందండి. యజ్ఞ సమయంలో ఆజ్యదారులు ధరించటంతో పరమ పవిత్రమైపోయిందంటండి ఆ జిల్లేడు చెట్టు. నిజానికి జిల్లేడాకును ముట్టుకుంటే మెత్తగా ఉంటాయి కదా, అది మేక చర్మంలో ఉంటుంది అని చెప్పేసి అంటారంటండి. అందుకని నిజానికండి ఈరోజు నేను చాలా చక్కగా చేసుకుందాం అనుకున్నా కూడా సూర్యుడు ఎందుకో బాగా వచ్చేసి కొంచెం చెమటలు అవి పట్టేసి పూజ చేసుకోవడం కష్టమే అయ్యింది. అయినప్పటికీ సరదాగా చూస్తారన్న ఉద్దేశంతో మాత్రమే నేను పూజ చేసుకున్న వీడియోస్ అన్నీ మీకు చూపిస్తున్నానండి. సమాగమ్య ద్రష్టమభ్యాగతోరణం ఉపగమ్య బ్రవీద్ రామమగస్యో భగవాన్ రుచి రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోకపరస్పరం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసురణమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతికవస్తిభిః ఏష బ్రహ్మ చ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతిః మహేంద్రో ధనధ కాలో యమ సోమోహ్య పాంపతిః పితరో వసువ సాధ్యా హస్వినో మరుతో మనుః వాయుర్వహ్ని ప్రజా ప్రాణారథ కర్తా ప్రభాకరః ఆదిత్య సవిత సూర్య ఖగః పూషాగవస్తిమాన్ సువర్ణ సదృశో భానుష్వర్ణ రేతాదివాకరః హరిదశ్వ సహస్రార్చి సప్త సప్తర్మరీచిమాన్ తిమ్రోన్మదన స్తంభు స్పష్టా మార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భ శిశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భో అదితే పుత్ర శంఖ శిశిరనాశనః వ్యోమనాథ స్తమో భేది రగ్గజశ్యామపారగః ఘనవృష్టిరపా మిత్రో వింధ్యవేదీప్లవంగమః ఆతపీ మండలీ మృత్యుః పింగళ సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజా రక్త సర్వభవోద్భవః నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్నమోస్తుతే నమః పూర్వాయ గిరియే పశ్చిమే గిరియే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
नमो उग्राय वीराय सारंगाय नमो नमः नमः पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः ब्रह्मेशानाच्युतेशाय सूर्याय आदित्यवर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोग्नाय हिमग्नाय शत्रुघ्नाय अमितात्मने कृतज्ञाय देवाय ज्योतिषां पतये नमः तप्तसामैकरापाय वह्नये विश्वकर्मणे नमस्तमोभिनिघ्नाय अर्चये लोकसाक्षिणे नाशयत्येष वैभूतं तथैव सृजति प्रभुः पायतेष तपत्येष वर्षत्येष गवस्तिभिः एष सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः एष चैवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणां वेदाश्च क्रतवश्चैव क्रतूनां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्व एषारविप्रभुः येन मपच्युकृत्रेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिन्नावसीदति राघव पूजयस्वन्वेकाग्रो देवदेवं जगत्पतिम् एतत्र गणितं जप्त्वा युद्धेषु विजयिष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वदिष्यसि एवमुक्त्वा तदा गस्तो जगाम च यथागतम् एतत् श्रुत्वा महातेजा नष्टभवत् धारयामास सुप्रीतो राघवप्रतितात्मां वीराचम्य शुचिर्भूत्वा धनिराधाय वीर्यान् आदित्यौ आदित्य प्रेक्ष्य जप्त्वातो परं हर्षमवाप्तवान् गिरिराजम्ये शुचिर्भूत्वा धनुराधाय वीर्यवान् रावणं प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समभागमत् सर्वयत्नेन महता वदे तस्य धृतो भवतु आद्रविधि निरीक्षं रामवदितमनाः परमं प्रहृष्यमानः निशिचरपति सञ्चय्यं विदत्वा सुरगणम् अज्जुगतो वचस्वरेति ॐ श्री सूर्यनारायणस्वामिने नमः।